చెప్పేవాణ్ణి అడిగేవాణ్ణి అయితే ఎప్పుడూ ఆ పని చేసుండేవాణ్ణి. చెప్తే గొడవలు తప్ప ఉపయోగం ఉండదు నాన్న. మీ అనుమానం తీరింది కదా, ఇక నేను వెళ్ళనా? శ్రీ, ఏంటమ్మా? సుజాతకి ఓ చెల్లెలుందట. నువ్వెప్పుడైనా చూసావా? గొప్పింటి కోడలయిందని ఎప్పుడూ మా ముందు చెప్తుండేది. 1-2 సార్లు సుజాత చెల్లెల్ని చూసే ప్రయత్నం కూడా చేశాం, కానీ కుదరలేదు. చిన్న మేనకోడలికి మా బాధను చెప్పుకుంటే గుండెల్లోని బాధ కొంతైనా కరుగుతుందని ఆశపడుతున్నాం. సుజాత చెల్లెల్ని ఎప్పుడైనా చూసావా? చూడలేదు నాన్న. పేరైనా తెలుసా? అడగలేదు నాన్న. కానీ సుజాత ఒక మాట చెప్పింది. తన చెల్లెలు కూడా అవనిలా ఉంటుందంట. అవనిని చూసిన ప్రతిసారి తన చెల్లెలే గుర్తుకొస్తుందంట. అవనిని తనింట్లో మరికొద్ది రోజులు ఉంచుకోవడానికి తన ఆర్థిక పరిస్థితి సహకరించలేదు, కానీ లేదంటే ఎన్ని రోజులైనా ఉండనిచ్చేదంట. సమయం వచ్చినప్పుడు చిన్న మేనకోడల గురించి కూడా తెలుస్తుందిలే నాన్న. వేదవతి గారు, బాగున్నారా? బాగున్నామండి. నిహారిక ఎలా ఉంది? మా ఇంట్లో ఉంటే మీ ఇంట్లో ఉన్నట్టే. పద్ధతులన్నీ బాగా నేర్చుకుంటుందా? అలా అడుగుతావేంటి? మన అమ్మాయికి తెలియనివా? అయుండొచ్చు. కాకపోతే వేదవతి గారి ఇంటి ఆచారాలు వేరు కదా. మరికొన్ని రోజులుంటే మా ఇంటి పరిస్థితులు పూర్తిగా అర్థమైపోతాయి. మిగిలిన విషయాలు కూడా నేర్చుకుంటుంది. ఆలస్యం చేయకుండా తొందరగా పెళ్లి జరిపించేస్తే మంచిదని మా అభిప్రాయం. ఈ విషయం గురించి ఎప్పటికప్పుడు పంతులు గారితో మేము మాట్లాడుతూనే ఉన్నాం. ఇంటి పరిస్థితులను బట్టి మాకు తొందరగానే ఆ కార్యక్రమం జరిపించేయాలనే ఉందమ్మా. ముహూర్తం లేందే ఏ పని ముట్టలేం కదా. ఆలస్యం కొన్ని విషయాల్లో అనర్థాలకు మూలం అంటారు. ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. నిదానం ప్రధానం. మీరు తొందరపడి మమ్మల్ని కంగారు పెట్టకండి. అన్నీ సవ్యంగా జరుగుతాయి, సరేనా? ఇక మేం బయలుదేరుతాం. మంచిదండి. వస్తామండి. పదండి. వీళ్ళ ఇంట్లో లేరు కాబట్టి ఈ టైంలోనే బయటికి వెళ్ళిపోవాలి. నైట్ తిరిగొచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళామని అడిగితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని మేనేజ్ చేసేయచ్చు. బయటికి వెళ్ళిపోవడానికి రెడీ అవుతుంది. అత్తయ్య మావయ్యలు వచ్చేలోపు ఇల్లు దాటేస్తుంది. నిహారికను ఎలాగైనా పట్టించాలి. అత్తయ్య వాళ్ళు తొందరగా వస్తే బాగుండేది.
ఎక్కడికి వెళ్తున్నావు నిహారిక? బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి ఏంటి అంటూ అడగకూడదని మీకు తెలీదా? మాకు చెప్పడానికి కూడా సెంటిమెంట్స్ అడ్డొస్తున్నాయా? టైం అవుతుంది, నేను తర్వాత చెప్తానులే అక్క. ఉం? అమ్మయ్యా, వచ్చేశారు. ఇక నా ప్లే మొదలు పెడతాను. ఛా, 2 నిమిషాల ముందు బయలుదేరుంటే బాగుండేది. ఈ కవర్ మీద పొరపాటున అనుమానం వచ్చిందంటే దొరికిపోతాను. ఎలా తప్పించుకోవాలి? ఎక్కడికమ్మా? నేను అడిగితే అలా అడగకూడదని తెలియదా అంది అత్తయ్య గారు. ఈ బట్టలతో నేను బయలుదేరానని అవని ముందే చూసి ఇలా ప్లాన్ చేసిందన్నమాట. పట్టు చీరన్నావు కదమ్మా? ఆ, అత్తయ్య, అది అది బుక్ చేసింది. అయిపోయాను. అవ్వా, నువ్వు ఇలాంటి బట్టలు వేసుకుంటావా నిహారిక? చీరల్లో పద్ధతిగా ఉన్నావని అందరూ అనుకుంటున్నారు. నీ ఒరిజినల్ కాస్ట్యూమ్స్ ఇవా? నిహారిక బట్టలా అవని? అవును శ్రీకర్ గారు. మరీ ఐటమ్ సాంగ్ డ్రెస్సుల్లా ఉన్నాయి కదా? అదే కదా. నిహారిక, నువ్వు చాలా ట్రెడిషనల్ అనుకున్నాను. వాట్ ఈస్ దిస్ నిహారిక? ఇలాంటివి మా వంశంలో ఎవ్వరూ వేసుకోలేదు, వేసుకోరు కూడా. ఇవి బయట వాళ్ళు చూస్తే మా ఫ్యామిలీకి ఎంత పరువు తక్కువ. అంటే ఆంటీ వాళ్ళను నువ్వు మోసం చేసావన్నమాట. దొరికిపోయింది, ఇక తప్పించుకోలేదు. అమ్మ చేతిలో దెబ్బలు తప్పవు, అమ్మ బయటకు గెంటేయడం తప్పదు. నీకిలాంటి అలవాట్లున్నాయని మాతో ఎందుకు ముందే చెప్పలేదు? ఇంతసేపు మంచితనంతో చెప్పాను, ఇప్పుడు మీ పద్ధతిలోనే చెప్తాను. నేను బయటికి పోను. నిహారికను కోడలిగా ఆ ఇంటికి రానివ్వను. మా నిహారిక గురించి నీకు పూర్తిగా తెలియదు. ఒక్కసారి పట్టుపట్టి గ్రౌండ్లోకి దిగిందంటే గెలుపుతో వెనక్కి తిరిగి వస్తుంది. ఆ గెలుపుని అడ్డుకోవడం కోసమే వచ్చాను. నేను వెనుకకు తగ్గే సమస్య లేదు. మా నిహారిక ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుందంటే అడ్రస్లు కూడా ఉండవు. కూతురు చేస్తున్న తప్పులను చూసి మందలించాల్సింది పోయి నాది తప్పన్నట్టు మాట్లాడుతున్నారు. తప్పు నిహారిక కంటే ఎక్కువ మీ వైపే కనబడుతుంది.
నిహారికను వేదవతి గారింటికి కోడల్ని కానివ్వను. మీరేం చేస్తారో మీ కూతురేం చేస్తుందో చేసుకోండి. హలో, నేనే చేద్దామని అనుకుంటున్నానక్క. హాస్పిటల్లో ఉన్నారా, ఇంటికొచ్చేసారా? ఇంటికొచ్చేసాం అవని. ఆపరేషన్ అయిపోయింది కదా. సౌమ్యకి ఇప్పుడు ఎలా ఉంది? నీ దయ వల్ల బాగానే ఉంది. నా బిడ్డ ప్రాణాన్ని కాపాడావు. నీ రుణం ఎలా తీర్చుకోగలను? ఇలాంటి మాటలు మాట్లాడితేనే నాకు కోపం వస్తుంది. మన మధ్య రుణాలేంటక్కా? ఇంకోసారి అలా అన్నావంటే బాగుంటుంది చెప్తున్నా. ఆయన ఇందులో నాద ఏముందక్క? దేవుడు లాంటి శ్రీకర్ గారి దయ తప్ప. ఆయన గనుక సమయానికి సహాయం చేయకపోయి ఉంటే అల్లాడిపోయేవాళ్ళం. అమ్మా, పిన్నితో మాట్లాడతాను. సౌమ్య మాట్లాడుతుందంటవని. హలో పిన్ని. చెప్పు తల్లి. నాకు చాక్లెట్స్ కొంటున్నావు, బట్టలు కొంటున్నావు, స్కూల్ ఫీజులు కడుతున్నావు. ఇప్పుడు నన్ను ఆపద నుంచి కాపాడావు. చాలా చాలా థ్యాంక్స్ పిన్ని. మన మధ్య థ్యాంక్స్ ఎందుకు నాన్న? చెప్పాలి పిన్ని, ఎందుకంటే నువ్వు నా కోసం. దారిలో నిహారిక వాళ్ళ పేరెంట్స్ కనబడితే గట్టిగా బుద్ధి చెప్పాను. ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? నిహారిక గురించి తెలియడానికి పెద్ద యుద్ధమే చేయాల్సొస్తుంది. చాలా సందర్భాల్లో నాకంటే తెలివిగా ప్రవర్తిస్తుంది. ఈరోజు ఇంట్లో ఒక సంఘటన జరిగింది. తన గురించి బయట పడిపోతుంది అనుకునే లోపే మొత్తం రివర్స్ చేసేసింది. నిహారిక ఎన్ని చేసినా న్యాయం నీ వైపుంది. గడువులోగా నువ్వే గెలుస్తావని ఆ నమ్మకం నాకుంది. పట్టు వదలని విక్రమార్కుల్లా నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. మనం ఎన్ననుకున్నా తుది తీర్పు కాలానిదే కదా. ఒకసారి ఇంటికొచ్చి వెళ్ళరాదు? సౌమ్య ఆపరేషన్ సక్సెస్ అయితే గుడికొస్తానని మొక్కుకున్నాను. ముందు గుడికెళ్ళొస్తాను. సరే అయితే. సరే అక్క, ఉంటాను. ఏమైందమ్మా? కళ్ళు తిరిగినట్టు అనిపించింది. కాలు స్లిప్ అయ్యి అలా పడిపోయాను. ఎవరైనా వెళ్ళి మంచినీళ్ళు తీసుకురండి అమ్మా. సరే పూజారి గారు. ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్నాను, ఎప్పుడు ఇలా జరగలేదు పూజారి గారు. దెబ్బలేం తగలలేదు కదమ్మా, ఏం కాదులే. శరీరానికి గాయం కాకపోవచ్చు కానీ మనసెందుకో ఆందోళనగా ఉంది. భగవంతుని సమక్షంలో జరిగే ప్రతి కార్యం వెనక ఖచ్చితంగా ఒక కారణం ఉంటుందమ్మా. అది సమయం ఆసన్నమైనప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఇదిగో కొంచెం వాటర్ తాగమ్మా. థ్యాంక్స్ అమ్మా. పర్వాలేదమ్మా. బయలుదేరుతాను. జాగ్రత్త అమ్మా. మెల్లగా మెల్లగా లేమ్మా. పర్లేదండి. థ్యాంక్స్. థ్యాంక్స్ అండి. పర్వాలేదమ్మా. జాగ్రత్తమ్మా. నా స్టాఫ్ మీదే చేయి చేసుకుంటావా? రేయ్, నీ ఫోన్ ఇవ్వరా? అన్నా, హలో, నేను నాగేంద్ర. నీ నంబర్ నుంచి చేస్తుంటే లిఫ్ట్ చేయటం లేదని వేరే నంబర్ నుంచి చేస్తున్నావా? ఆ టెండర్తో నా లైఫ్ మరో మెట్టెక్కుతుంది, అర్థం చేసుకో. 100 నంబర్లు మార్చి చేసినా నాది సేమ్ ఆన్సర్, గుర్తుంచుకో. అయితే మనసు మారదన్నమాట. అది ఇంకా అర్థం కాలేదా నీకు? నీకే నీ భవిష్యత్తు గురించి
అర్థం కావట్లేదు. వార్నింగా? అంతవరకు తెచ్చుకోవనుకున్నాను, కోరి కోరి మరీ తెచ్చుకున్నావు. ఇంకొక్కసారి నాకు నీ నుంచి కాల్ వచ్చిందంటే అరెస్ట్ అవుతావు. మైండెడ్. నన్ను అరెస్ట్ చేస్తావా? బయటికి రాకుండా కూడా చేస్తాను. అంత ఈజీ అనుకుంటున్నావా? నా ఫ్యామిలీ గురించి తెలిసే మాట్లాడుతున్నావా? డిస్కషన్ వద్దు, ఫైనల్ డెసిషన్ ఏంటి? ఆశలు వదులుకో. నేను నా కంపెనీకి మోసం చేయలేను. దట్స్ ఆల్. నాన్న బుజ్జి బంగారం అంటూ నచ్చ చెప్పి చూశాను. నా దారికి రాకుండా ఈ నాగేందర్నే కొట్టాడు. రే శివ, వాడికి మనం ఇచ్చిన టైం అయిపోయింది. ఇంకో వాడికి బతికే టైం ఇవ్వకూడదు. పదండ్రా. నా తాళి ఎక్కడ పోయింది? ఆయనకేం కాకూడదు. ఆయన క్షేమంగా ఇంటికి చేరుకోవాలి. నీతి నిజాయితీ అంటూ కొటేషన్ చెప్పాడు. ఇప్పుడు పైకి వెళ్ళి ప్రవచనాలు చెప్పుకుంటాడు. రే శివ అన్నా, నీ తమ్ముడికి ఉద్యోగం లేదన్నావు కదా? అవునన్నా. ఏదో రకంగా వీడి సీట్లో కూర్చోబెడదాం. అలాగే అన్నా. మన పనులు సులువుగా అయిపోతాయి. పదండ్రా. గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఈయనని ఎలాగైనా బ్రతికించండి డాక్టర్. మీ కాళ్ళు పట్టుకుంటాను. అటాక్ జరిగి ఎంతసేపు అయింది? ఒక అరగంట అయింది డాక్టర్. బ్లడ్ చాలా పోయినట్టు అనిపిస్తుంది. మా ప్రయత్నం మేము చేస్తాం. ఈయన నాకు ప్రాణాలతో కావాలి డాక్టర్, లేదంటే నా ఊపిరి ఆగిపోతుంది. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఎమర్జెన్సీకి తీసుకురండి. ఈశ్వర పరమేశ్వర చూడరా ఎటు చూడరా, రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా, ఎదుట పడని వేదనలను. సరే పంతులు గారు, మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు మేము సిద్ధంగా ఉంటాం. ఇక మీరు మీ కార్యక్రమంలో ఉండండి. ఎల్లుండి వస్తానన్నారు. సరేనండి. శ్రీకర్ గారు ఇంకా ఇంటికి రాలేదా? రాలేదమ్మా. ఈ రోజు తొందరగానే వస్తానని చెప్పాడు, ఇంకా రాలేదేంటి? ఇద్దరం కలిసి సరదాగా అలా బయటకు వెళ్దామని అనుకున్నాను. ఫోన్ చేసి రమ్మని చెప్పండి మామయ్య. సరే అమ్మా.
శ్రీకర్ గారికి ఇలా జరిగిందని వెంటనే అత్తయ్య మావయ్యలకు తెలియజేయాలి. లేదంటే ముందు ఎందుకు చెప్పలేదని అంటారు. తొందరపడి చెప్తే అత్తయ్యకు ఏమవుతుందా అని మరోవైపు భయంగా ఉంది. ఏం చేయాలి? ఫోన్ రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేయట్లేదమ్మా. మరోసారి ట్రై చేయండి. ఇంత పెద్ద విషయం చెప్పకపోవడం నాది తప్పవుతుంది. ఏది జరిగితే అది జరుగుతుంది. చెప్పేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, అతని పాకెట్లో ఉంది. ఇందాక నుంచి రింగ్ అవుతుంది. ఎక్కడున్నావు? బయలుదేరావా? మాట్లాడవేంట్రా? అంకుల్. అవునీ, వాడి ఫోను నువ్వు లిఫ్ట్ చేసావేంటమ్మా? అవని శ్రీకర్ గారి దగ్గర ఎందుకుంది? ఇలా ఇవ్వండి మామయ్య. నేను మాట్లాడుతున్నాను కదమ్మా, కాస్త ఓపిక పట్టు. అయితే స్పీకర్ ఆన్ చేయండి ప్లీజ్. ఇప్పుడు మాట్లాడండి. అమ్మా అవని, ఎక్కడున్నారు మీరు? శ్రీకర్ ఫోన్ నువ్వెందుకు లిఫ్ట్ చేశావు? హాస్పిటల్లో ఉన్నాము. హాస్పిటల్లోనా? ఎందుకు? ఏమైంది? శ్రీకర్ గారిని ఎవరో కత్తితో పొడిచారు. ఏంటి నువ్వు చెప్పింది నిజమా? ప్రస్తుతం శ్రీకర్ గారు చావు బతుకులతో పోరాడుతున్నారు. డాక్టర్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. నా కొడుకేమీ కాకూడదు. మేము వెంటనే బయలుదేరుతాం. ఏ హాస్పిటల్లో ఉన్నారు? పిఆర్ హాస్పిటల్. 10 నిమిషాల్లో అక్కడ ఉంటాం. శ్రీకర్ గారి మీద కత్తితో దాడి చేయడం ఏంటి? ఆయనకేం కాదు కదా అత్తయ్య. తొందరగా వెళ్దాం పదండి. ఒక్క నిమిషం ఉండండి. ఆపరేషన్ పూర్తి కావడానికి 2 గంటల సమయం పడుతుంది. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. తన అదృష్టం ఎలా ఉందో. అమ్మ నిహారిక, చెప్పండి అత్తయ్య. నీకు కాబోయే భర్త ప్రాణగండం నుంచి బయటపడాలని గుడికి వెళ్ళి మొక్కుకుని రామ్మా. మానవ ప్రయత్నానికి దైవ బలం కూడా తోడవ్వాలి. నువ్వు వెళ్ళి శ్రీకర్ పేరున హర్షణలు పూజలు చేయించిరామ్మా. కాబోయే భార్య చేసే పూజల వలన తాళి కట్టబోయేవాడికి మంచి జరుగుతుంది. ఇలాంటి విషయాలు నీకు తెలియనివి కావు. పెద్దావిడ పిచ్చి పరాకాష్ఠకి చేరింది. లేదంటే ఈ సెంటిమెంట్స్ ఏంటి?
పొరపాటున పడేసుకున్నట్టున్నారు. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి, మీ తాళ్ళు ఏమైనా పోయిందా? లేదండి, ఇదిగో ఉంది. ఎక్స్క్యూజ్ మీ, ఏం వెతుక్కుంటున్నారు? మీ తాళ్ళు ఏమైనా పడేసుకున్నారా? అదేం లేదమ్మా, కొంగును ముడేసుకున్న డబ్బులు జారి పడిపోయాయి, అవే వెతుక్కుంటున్నాను. మరెవరిదై ఉంటుంది? తొందరలో శ్రీకర్ గారు నా మెడలో ఇలాంటి తాళిని కట్టబోతున్నారు. దాంతో జీవితాంతం నేను ఆయనకు సొంతం, ఆయన నాకు సొంతం. అవనికి పెళ్లి కాలేదు కదా? పూజారి గారు అలా చెప్పారేంటి? అక్కడ ఆపదలో ఉన్నది నాకు కాబోయే భర్త శ్రీకర్ గారు. మరి అవని భర్త ఆపదలో ఉండడం ఏంటి? నేనేం చూస్తున్నాను? అసలు ఏం జరుగుతుంది? నాకు మెంటల్ ఎక్కుతుంది. నా కొడుకు జీవితంలో ఇంత పెద్ద గంట ఉందని ముందే తెలుసుంటే ఈ పరిస్థితి రానిచ్చేదాన్నే కాదండి. వాడితో మృత్యుంజయ యాగాలు చెయ్యించుండేదాన్నండి. ఆంటీ, ఆంటీ, అవని, శ్రీకర్ గారికి ఆపరేషన్ జరిగిందా? డాక్టర్స్ ఏమన్నారు? శ్రీకర్ గారికి ఇప్పుడు ఎలా ఉంది? ఆపరేషన్ పూర్తయింది, ప్రాణహాని లేదు. మన శ్రీకర్ మనకి దక్కాడమ్మా. ఇప్పుడు వెళ్ళి చూడొచ్చా? ఇందాకే ఐసీయూలోకి షిఫ్ట్ చేశారమ్మా, ఇంకా ఎలా చేయట్లేదు. కాసేపైకి పంపిస్తారు. బయట నుంచి అయితే చూడొచ్చమ్మా. అత్తయ్య, అత్తయ్య, మీరు చెప్పినట్టే గుళ్ళో నా కాబోయే భర్త పేరున
అర్చనలు పూజలు చేయించాను. ఆయన కోసం దేవుడి బొట్టు తీసుకొచ్చాను. వెళ్ళి పెట్టొస్తాను. 5 నిమిషాలు ఆగమ్మా. డాక్టర్ వచ్చి పర్మిషన్ ఇస్తే వెళ్దాం. అమ్మా అవని, నిహారికకి తనకి కాబోయే భర్త పట్ల ఎంత ప్రేమ బాధ్యత ఉన్నాయో చూడు. గుడికి వెళ్లి కఠినంగా పూజలు చేసింది కాబట్టే మన శ్రీకర్ని దక్కించుకోగలిగాం. లేదంటే ఈ క్షణం మన పరిస్థితి ఏంటో ఆలోచించు. ఎన్ని పద్ధతులు తెలిసిన అమ్మాయి కోడలుగా రావడం నిజంగా మా అదృష్టం. అయ్యో, అంత మాట పదే పదే అనకండత్తయ్యా. నాకు నరదిష్టి తగులుతుంది. నిహారిక, అవని కూడా ఈ విషయంలో మనకి చాలా మేలు చేసిందమ్మా. సమయానికి తీసుకొచ్చి జాయిన్ చేసింది. అవని కాకపోతే దారిన పోయేవారు ఎవరైనా తీసుకొచ్చుండేవారేమో అత్తయ్యా. అలా అనకమ్మా. దారిని పోయేవాళ్ళు ఇలాంటి విషయాల్లో అంత డేర్ చేయలేరు, కుటుంబ సభ్యులు తప్ప. అవని కూడా మన కుటుంబంలో ఒక సభ్యురాలు కాబట్టే తీసుకురాగలిగింది. నేనెంత ట్రై చేస్తున్నా క్రెడిట్ మాత్రం షేర్ అయిపోతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. చెప్పు, ఏంది ఏం రాసినవాడా? సార్, బర్త్డే ఎవరు సార్? నీ నవ్వుకి పక్కింటోళ్ళు పరుగునొచ్చేలా ఉన్నారు. సెంటిమెంట్ సీన్ లో కన్నీరునైనా కంట్రోల్ చేసుకోగలను గాని కామెడీ సీన్ లో నవ్వుని కంట్రోల్ చేసుకోలేను అసంతా. ఈవినింగ్ నుంచి మేమందరం ఎదురు చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళారత్తయ్యా? నిహారిక, అవని, శ్రీకర్లు కూడా కనిపించట్లేదు. మీరందరూ కలిసి బయట ఏ షాపింగ్ కు వెళ్లారనుకున్నాము. షాపింగ్కి కాదు, హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి ఎందుకమ్మా? శ్రీకర్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఏమైందమ్మా? శ్రీకర్ మీద ఎవరో అటాక్ చేశారు. కత్తిపోట్లు బాగా తగలడం వలన కండిషన్ సీరియస్ అయింది. దేవుని దయ వల్ల ఇప్పుడు సేఫ్గా ఉన్నాడు. మరి ఈ విషయం మాకు ఫోన్ చేసి చెప్పాలి కదా నాన్న, మేం కూడా వచ్చేవాళ్ళం కదా. ఇంతకీ ఏ హాస్పిటల్లో ఉన్నాడు నాన్న? మేము వెళ్ళి చూసొస్తాం. మార్నింగ్ డిశ్చార్జ్ అయి వచ్చేస్తారు రాదా. నిహారిక, అవన్లిద్దరూ శ్రీకర్ దగ్గరే ఉన్నారా? నిహారిక ఉంది. అవని ఎవరినో ఫ్రెండ్ని కలవడానికని వెళ్ళింది. సరైన సమయంలో అవని శ్రీకర్ని హాస్పిటల్కి తీసుకెళ్లకపోయుంటే మాత్రం చాలా ప్రమాదం జరిగుండేది. అవనికి మన కుటుంబంతో ఏ రుణం ఉందో గాని ఆ రుణం తీర్చుకుంటున్నట్టు అనిపిస్తోంది. అలాంటి అమ్మాయిలు ఈ రోజుల్లో ఉండడం చాలా అరుదు. నిహారిక కూడా గుడికి వెళ్లి పూజలు చేసి వచ్చింది. తను చేసిన పూజల ఫలితం వల్లనే శ్రీకర్కి ప్రమాదం తప్పిందమ్మా. నిహారిక గుడికి వెళ్లి పూజలు చేసిందా? అవునమ్మా. దేవుని బొట్టు కూడా తీసుకొచ్చి శ్రీకర్ నుదుటను పెట్టింది. కాబోయే భర్తను ఆ పరిస్థితుల్లో చూసి అల్లాడిపోయింది. ఏదైతేనే ఈరోజు నా కొడుకు పునర్జన్మని పొందాడు. శ్రీకర్ గారు క్షేమంగా ఉండాలంటే నేనే దిష్టి తీయడం మంచిది. అది నిజమే. నిహారిక, నువ్వు వదిలేయమ్మా. అవని దిష్టి తీస్తుంది.
నువ్వెందుకింత పంతం చూపిస్తున్నావో నాకు అర్థమైంది. భర్తకు నీ చేతులతో దిష్టి తీస్తే గాని నీకు తృప్తి ఉండదనే కదా. నిహారిక వదిలే అమ్మా. అది కాదు మామయ్య. నాకు కళ్ళు తిరుగుతున్నాయి. వదిలమ్మా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, వీధుల వాళ్ళ దిష్టి, ముఖ్యంగా శత్రువుల దిష్టి పోవాలి.